రైళ్ల గురించి చేదు నిజాలు మీకు తెలుసా? మీరు వేల సార్లు రైలు ఎక్కి ఉండొచ్చు. కానీ రైల్వే ట్రాక్ కింద ఉండే ఆ రాళ్ళు ఎందుకుంటాయో, లేదా చనిపోయిన వారిని రైలు ఇంజన్‌లో ఎందుకు తీసుకెళ్తారో మీకు తెలుసా? ఎవరికీ తెలియని ఈ 4 వింత నిజాలు ఇప్పుడు చూద్దాం. ట్రాక్ కింద రాళ్ళు ఎందుకుంటాయి? చాలా మంది ఆ రాళ్ళు కేవలం పట్టాలు కదలకుండా ఉండడానికనే అనుకుంటారు. కానీ అసలు కారణం అది కాదు. రైలు వెళ్తున్నప్పుడు వచ్చే భారీ ప్రకంపనల వల్ల పట్టాల కింద ఉన్న నేల కుంగిపోకుండా ఆ రాళ్ళు ఆ షాక్‌ని పీల్చుకుంటాయి. ఒకవేళ ఆ రాళ్ళు లేకపోతే రైలు వెళ్తున్నప్పుడు పట్టాలు భూమిలోకి వెళ్ళిపోయి భారీ ప్రమాదాలు జరుగుతాయి. ఆ రాళ్ళను టెక్నికల్‌గా ట్రాక్ బల్లస్ట్ అంటారు. పేరులేని రైల్వే స్టేషన్. భారతదేశంలో ఒక రైల్వే స్టేషన్‌కి అసలు పేరే లేదంట. పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్ జిల్లాలో ఒక స్టేషన్ ఉంది. 2 గ్రామాల మధ్య పేరు విషయంలో వచ్చిన గొడవ వల్ల రైల్వే శాఖ ఆ స్టేషన్ బోర్డు మీద పేరును తొలగించింది. ఇప్పటికీ ఆ స్టేషన్‌కి వెళ్తే మీకు ఖాళీ పసుపు రంగు బోర్డు మాత్రమే కనిపిస్తుంది. డెడ్ బాడీ ఇంజన్‌లోనే ఎందుకు? మీకు తెలుసా? రైలు ప్రయాణాలలో ఎవరైనా చనిపోతే ఆ శవాన్ని ఎక్కడ ఉంచుతారు? రైల్వే నిబంధనల ప్రకారం ఆ శవాన్ని ప్రయాణికులు ఉన్న బోగీల్లో ఉంచకూడదు. దగ్గరలోని స్టేషన్ మాస్టర్‌కి సమాచారం ఇచ్చి ఆ శవాన్ని దింపే వరకు ఆ పార్థివ దేహాన్ని రైలు గార్డ్ క్యాబిన్‌లో లేదా ఇంజన్‌లోని ఒక ప్రత్యేక భాగంలో ఉంచుతారు. ప్రయాణికులకు భయం కలగకుండా ఉండడానికి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పరు. ఆకాశంలో రైలు పట్టాలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైలు పట్టాలన్నిటినీ ఒకదానికొకటి కలిపితే అవి భూమి నుండి చంద్రుడికి వరకు వెళ్లి వెనక్కి తిరిగి రాగలవు. అవును, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 13 లక్షల కిలోమీటర్ల పొడవైన రైల్వే ట్రాక్ ఉన్నాయి. అంటే చంద్రుడికి మనం ఒక రౌండ్ ట్రిప్ వేసి రావచ్చన్నమాట. రైల్వే గురించి ఈ విషయాలు మీకు ముందే తెలుసా? తెలియకపోతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి క్రేజీ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి.